మసిబూసి మారేడుకాయ చేయాలి, తిమ్మిని బమ్మి చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి కనికట్టు చేయాలి, ఎట్లనన్నా చేసి ఓట్లేపించుకోవాలి, ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వాలి. గిట్లనే ఉన్నది ఇప్పుడు మరి ముచ్చట. అదేందో ఈ వార్త చూడు తెలుస్తుంది. ఎలక్షన్లు ఉన్నాయంటే చాలు జనాలకు ఎక్కలేని హామీలు ఇచ్చుట్ల చేయి పాటలు అందరికంటే ముంగటుంటారు. జూట మాటలు చెప్పి జనాలకు నమ్మించి ఓట్లేయించుకున్నాక అవతలి గట్టెక్కుతారు. ఓట్లప్పుడేమో మీరు ఎంత వరన్న వండించుకోరి, మద్దతు ధర మీద 500 ఎక్కువనే ఇస్తాం, వెనుకకు పోయేదే లేదని అడ్డం పొడుగు మాటలు మస్తు చెప్పిండు రేవంత్ సారు. రైతులకు నేను మాట ఇస్తున్నా, ఎంతైనా ఊరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఇప్పుడేమో దొడ్డు వడ్లు పండించే రైతుల నోట్లే మట్టి కొట్టి సన్న వడ్లకే 500 అదనంగా ఇస్తామని ప్రకటన చేసిండ్రు. ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం ఎంఎస్పీ పై 500 రూపాయల క్వింటాల్ కి అదనపు ధరకి కొనబోతున్నాం. గింత డోగ బాధ్యతన ఉంటదా? మొదట్లనేమో వరి వేస్తే చాలు 500 ఇస్తా అని, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తే దొడ్డు వడ్లు వేసినోళ్ళు ఎటు పోవాలి? సన్న వడ్లకు ఎంఎస్పీ మీద 500 బోనస్ ఇస్తామని చెప్తున్నారు గాని మార్కెట్లనే సన్న వడ్లకు మద్దతు ధర మీద 600 ఎక్కువ వస్తున్నది. అసొంటిది ఇల్లు 500 ఇస్తామని చెప్పి ఏదో రైతులకు ఒరగబెట్టినట్టు మాట్లాడుతున్నారు. అంతేకాదు సర్కారు ఇచ్చే కంటే ముందే రైతుల చేతులకు పైసలు వస్తాయి. ఓట్లప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలనే వరికి బోనస్ అని చెప్పిర్రు. ఇప్పుడు ఆ మాట దాటేసి సన్న వడ్లకే ఇస్తామంటున్నారు. గిట్ట మాట తప్పుతారా? మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీకే ఓట్లేస్తామని చెప్పి ఓట్ల నాడు ఏరే పార్టీలకేస్తే మీరు గెలిచేటోళ్ళ, ఇప్పుడు మమ్మల్ని ఇట్లా ఆగం చేసేటోళ్ళ అని రైతులు అడుగుతున్నారు.